హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మనం ఉదయం పూట లేదంటే సాయంత్రం పిల్లలకు స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చండి. మైదా లేకుండా హెల్తీగా ఎలా ఇంట్లో ఉండే గోధుమ పిండితో నూడిల్స్ని చేసుకుంటే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు బయట కొనేవి కాకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా హెల్తీగా పిల్లలు చేయమంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉండే ఈ గోధుమ పిండితో నూడిల్స్ని హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. గ్లాసు గిన్నె దేనితోనైనా కొలతలు తీసుకోవాలి. 2 కప్పులు తీసుకుంటున్నానండి నేను. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట కొనేవి కాకుండా ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. కారం వేసుకోవడం వల్ల మనకు చెప్పగానేవి ఉండవండి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ హార్డ్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనము చపాతీ పిండి గట్టిగా ఉంటుంది చూడండి, దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి బాగా నానిందండి. నానితే మనకు సాఫ్ట్గా వస్తాయి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మీడియం సైజు పిండి ముద్దలుగా చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. గోధుమ పిండితో చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పిండి ముద్దలుగా చేసుకొని ఇప్పుడు మనం ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా చిన్న హోల్స్ ఉన్న దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ జంతికల గొట్టానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని దీంట్లో వేసుకొని మనము నూడిల్స్లా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా చిన్న హోల్స్ ఉంటుంది తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈ పిండి ముద్దను దీంట్లో వేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ని బాగా వేడి చేసుకోవాలండి. చూడండి, ఇలా మరిగించుకోవాలి వాటర్ని. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇప్పుడు మనము ఇలా నూడిల్స్లా వేసుకోవాలండి. మీరు కావాలంటే గన్లాగా ఉంటుంది చూడండి, ఆ మురుకుల మిషన్ తీసుకుంటే మనకు ఇంకా ఈజీగా వస్తుందండి. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోవచ్చండి. కాస్త గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకు ఈజీగా వస్తాయండి ఇవి. ఇలా ప్రెస్ చేసి వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే మంచిగా మనకు విరగవు, ఇంకా పొడి పొడిగా వస్తాయండి. అంటే అవి ఒకదానికొకటి అతుక్కోవు అన్నమాట. ఇలా 3-4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న ఈ నూడిల్స్ని మనం ఇలా జాలి గరిటెతో తీసుకొని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో మనము చల్లటి వాటర్ అంటే మరీ చల్లగా కాకుండా మీడియం వాటర్ అయినా తీసుకోవచ్చండి. నార్మల్గా ఉన్న వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దీని కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోయి ఇంకా గట్టిగా అనేవి కావండి. ఇలా ఉడికించుకొని వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా అదే వాటర్లో మనం వేడిగా వాటిని చేసుకుని మళ్ళీ ఫ్లేమ్ని లోలో ఉంచి ఇలా మళ్ళీ మనం నూడిల్స్లా వేసుకోవాలండి. ఇలా గన్నున్నదైతే మనకు కాస్త ఈజీగా ఒత్తడానికి నూడిల్స్ ఇలా మనము వాటర్లో వేయడానికి ఈజీగా అవుతుందండి. ఇలా ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 వేసుకోవాలండి. ఇలా ఒకదాని మీద వేసినా కానీ మనకు ఆ వాటర్లో ఉడికి మళ్ళీ సపరేట్ అయిపోతాయండి.
ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఉడికించుకొని 3-4 నిమిషాల పాటు ఇలా వాటర్‌లో వేసుకోవాలండి. వాటర్‌లో వేసుకున్న వాటిని ఇప్పుడు మనం ఇలా జాలి గరిటెలో వేసుకోవాలండి. ఇలా జాలి ఉన్న దాంట్లో వేసుకుంటే మనకు ఎక్స్‌ట్రా ఏమైనా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తాయండి. ఇలా వేసుకోవాలండి. ఇదే విధంగా ఉడికించుకున్న వాటిని మళ్ళీ ఇలా నార్మల్ వాటర్‌లో వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి తీసుకొని కాస్త చల్లగయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలండి. జాలున్న స్టెయినర్‌లో వేసుకోవడం వల్ల ఎక్స్‌ట్రా ఏమైనా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు మనం వీటిని నూడిల్స్ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్‌గా అయితే సరిపోతదండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మంటను హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త సాఫ్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇలా వేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను దీంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, ఒక టమాటో తీసుకొని ఇలా పొడువుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ టైంలో మనం ఉప్పు వేసుకోవడం వల్ల అన్నీ ఇక్కడ మనకు క్యారెట్ అనేవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి. తొందరగా ఉడుకుతాయి. 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మిరియాల పొడి పావు టీ స్పూన్, ధనియాల పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నేను దీంట్లో మ్యాజిక్ మసాలా వేసుకుంటున్నానండి. ఈ మ్యాజిక్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల కాస్త కలర్ వస్తుందండి. ఒకవేళ మీరు స్పైసీగా తినే వాళ్ళైతే ఒక టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న గోధుమ పిండి నూడిల్స్ దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. పిల్లలకు ఇలా లంచ్ బాక్స్‌లో లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. వేడి వేడిగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకైతే చాలా ఇష్టంగా ఇంకా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్‌లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకుంటే నూడిల్స్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలండి. నోట్లో నీరూరుతాయండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే ప్లేట్ అయితే అలా ఖాళీ చేసేస్తారండి. అంత కమ్మగా భలే రుచిగా ఉంటాయండి. బయట మైదాతో చేసినవి కాకుండా ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా మనము ఆనియన్ పెట్టుకొని, లెమన్ వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.